నాకైతే నీతో మాట్లాడాలి, గుడికి రా అన్నారు. అంటే నేను ఊహించింది కరెక్టే. అలాగా? అక్కడేమైనా గొడవ జరిగిందా? సీత, అలా ఎందుకు అడుగుతున్నారా అమ్మగారు? వాడి వాలకం అదోలో ఉంటేను. ఆయన అలా అని ఏమన్నా చెప్పారా? వాడు చెప్తే నేనెందుకు అడుగుతాను? అసలు నీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సింది ఇలా కాదు. ఛీ! తాకితే పాపం తగులుతుందని తగ్గాల్సి వస్తుంది. అసలే అటు బావ అనుమానించాడని అతలాకుతలమవుతుంటే మరో బండ మా నెత్తి మీదేసినట్టు ఆ ఫోటోలు పంపిస్తావా? మీరే వాటిని చించేస్తే అపార్థం కాస్తానా తగ్గుతుందని మీకు పంపించాను. అబద్ధం, పచ్చబద్ధం. అలా పంపటంలో ఏదో పథకం ఉంది. ఈ టైంలో అవి మాకు పంపటం వెనకాల ఖచ్చితంగా దురుద్దేశమే ఉంది. నీ వాలకం, నీ వాగుడు మా అమ్మ ముందే గమనించింది. అందుకే నువ్వు కనబడగానే కసిరేది. ఆవిడికి మంచోడని నచ్చజెప్పి ప్రమాదానికి చోటిచ్చాం. ఛ! ఆ పొరపాటే ఇప్పుడు సరిదిద్దుకోలేనంత తప్పైంది. నిజంగానే ప్రమాదంలో పడ్డాం. మా బావకి అనుమానం కలిగేలా కావాలనే అక్కకి దగ్గరగా మెలిగావని అనుమానం వస్తుంది. దాని పెళ్లి చెడగొట్టి సానుభూతి నటించి సొంతం చేసుకోలేనే కదా. స్వర్ణ, చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నావు. టూ మచ్ చేసింది నువ్వు. నీ పరిచయమే ఒక గ్రహణం లాంటిది. శని గ్రహంలో దాపరించావు. నీ మూలంగా నేను బావ దృష్టిలో అనుమానింపబడ్డాను. ఇప్పుడు మా బావ అక్కను అనుమానించడానికి కారణమయ్యావు. నీలాంటి నీచుడి నీడ మా మీద పడ్డా పాపం తగులుతుంది. నీ మోసం తెలియని అమాయకురాలు మా అక్క. కల్లా కపటం ఎరుగొంది కాబట్టే ఏ పాపం చేయకుండానే తనలో తానే నలిగిపోతుంది. చాచి కొట్టే ధైర్యం లేక కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేనే గనక దాని ప్లేస్ లో ఉండుంటే నరికి పోగులు పెట్టేదాన్ని. నీలాంటి వాడికి సాయం చేయడానికా నేను హాస్పిటల్కి వచ్చిందని ఇప్పుడు బాధపడుతున్నా. స్వర్ణ, మాట్లాడకు. నీ మూలంగా మా బావకి డౌట్ క్రియేట్ అయింది. అది క్లియర్ కాకుండా అక్క లైఫ్ కి ఏదైనా ట్రబుల్ క్రియేట్ అయితే మా డెసిషన్స్ మారతాయి. నీ లైఫ్ క్లోజ్ అవుతుంది. జాగ్రత్త. చూడు, మంచితనానికి ఓపికకి పరీక్ష పెడితే రిజల్ట్స్ చాలా సీరియస్ గా ఉంటాయి. ఏయ్ రఘురామ్, నిప్పు జోలికి రాకు. మాడి మస్సైపోతావు. ముందు నువ్వు మారి మనిషి అనిపించుకో. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. లేకపోతే అనాథగా మిగులుతావు. ఇంకా అబద్ధాలు ఆడకు సీత.
నా డౌట్ క్లారిఫై అయింది. నీకు వాడికి చచా లైఫ్ నాతో, లవ్ వాడితో. అమ్మా సీత, లేమ్మా. దుఃఖం పెళ్ళుక్కింది అంటే నీ గుండె ధైర్యం పూర్తిగా చెదిరింది అని అర్థం. ఏమైందమ్మా? ఎందుకంత దుఃఖం? భయం. ప్రతి క్షణం భయంతో బతకలేకపోతున్నాను నాన్న. తప్పో ఒప్పో క్షమించగలరో లేదో నాకు తెలీదు. ఇంకా నేను నాలో దాచుకోలేను నాన్న. ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? నిన్ను వాడి గురించే అంటున్నా. నా డౌట్ క్లారిఫై అయింది. నీకు వాడికి చచా నన్నేం చేయమంటావు నాన్న? ఏం చేయాలో, సాకేత్ని ఎలా నమ్మించాలో నాకు అర్థం కావడం లేదు. మీతో కూడా చెప్పకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించండి నాన్న. ఊరుకోరా. ప్రాణం మీదకి వచ్చినప్పుడు అబద్ధం చెప్పొచ్చు అని అంటారు. నువ్వు ఇంకో ప్రాణం కాపాడడానికి నిజం దాచావు. తప్పేమీ లేదు. ఇందులో క్షమించడానికి ఏముందిరా? ఎందుకలా చూస్తున్నావు? కోపడతాననుకున్నావు, కొడతాననుకున్నావు కదూ. నువ్వు చెప్పలేదు, విని షాక్ అవుతానని అనుకున్నావు కదూ. అరే, నేను నీ కన్న తండ్రినిరా. నీ కళ్ళు చూసి మనసు తెలుసుకోగలను. నాకన్నీ తెలుసమ్మా. నువ్వు దాచాలనుకున్నావు. నేను నిన్నెప్పుడో చదివాను. తప్పు లేదని నమ్మాను కాబట్టే నిబ్బరంగా ఉన్నాను. అతనిది అనుమానమే కదా. నిజమైతే భయపడాలి. అబద్ధానికి వేగం ఎక్కువరా. అబద్ధం ఆవిరైపోతుంది, నిజమే శాశ్వతంగా మిగులుతుంది. అది బయటపడే లోపే జరిగిరాంది ఏదైనా జరిగితే? ఏమీ జరగదు. భయపడి అబద్ధాన్ని నిజం చేయకు. తనకి నా మీద విశ్వాసం ఎప్పుడు కుదురుతుంది నాన్న? అది ఎలా కుదురుతుంది? గుడిలో దేవుడున్నాడు కదమ్మా. ఆయన ఆ సీతను అనుమానించిన వాడే కదా. తను పడ్డ బాధ తనకు తెలుసు కదా. మరో సీతకి అన్యాయం జరగనిస్తాడా? ఆయన అంత న్యాయం చేసేవాడే అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నాడు నాన్న? పరీక్ష పెడితేనే కదరా ఫలితం వచ్చేది. ఫెయిల్ అయితే? నువ్వు మెరిట్ స్టూడెంట్విరా. గోల్డ్ మెడల్ సంపాదించుకున్న దానివి, ఎందరి మెప్పు పొందిన దానివి. నువ్వు పరీక్షలు భయపడితే ఎలా? ఫెయిల్ అవుతావనే ప్రశ్నే లేదు.
గెలిచి నిలుస్తావమ్మా. నీ లైఫ్కి ఏ ఢోకా లేదు. నేను మాస్టర్నమ్మా. నేను ఎలా ప్రమోషన్లు అందుకున్నానో నువ్వు అలాగే ప్రశంసలు అందుకుంటావమ్మా. నాన్న లావణ్య, మీరు వెళ్ళి పెళ్లి కొడుకుని రెడీ చేయండి. నమస్తే అండి. రఘురాం, ఎలా ఉన్నావయ్యా? దేవుడి దయవల్ల పెద్ద గండం నుంచి బ్రతికి బయటపడ్డావు. అసలు మేమే వచ్చి నిన్ను చూద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం? పర్వాలేదండి, బానే ఉంది. ఏదన్నా పని మీద వచ్చావా? సాకేత్ ఉన్నాడా? పైన గదిలో ఉన్నాడు, పిలవమంటావా? వద్దొద్దండి, నేనే వెళ్ళి కలుస్తా. హాయ్ రఘురామ్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ఏమండి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. అలాగే. హెల్త్ ఎలా ఉంది? మీరిచ్చిన లైఫ్ సార్. జీవితాలనిచ్చేది భగవంతుడయ్యా. బ్లడ్ ఇచ్చి ప్రాణాలు నిలబెట్టారు కదా సార్. ధర్మాన్ని నిర్వర్తించాను అంతే. ఏంటి ఇలా వచ్చావు? సాకేత్ని కలవాలి. ఓ నానా సాకేత్, సాకేత్. పర్లేదు సార్, నేనే వెళ్ళి కలుస్తాను. మ్మ్. మే ఐ కమ్ ఇన్? ఎస్ కమిన్. You bloody! How dare to come here? సాకేత్ ప్లీజ్, నేను చెప్పేది కాస్త విను. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? అవుట్! ప్లీజ్ బ్రదర్, ప్లీజ్. రై! అలా పిలవకు. అలా పిలిస్తే నా ఒళ్ళు మండుతుంది. ఎవడ్రా నీకు బ్రదర్? పద పద. నా మాట విను బ్రదర్. పద బ్రదర్ ప్లీజ్, ప్లీజ్ గెట్ అవుట్. ఒక్కసారి గెట్ అవుట్. నా మాట విను బ్రదర్. పద. బ్రదర్ ఒక్కసారి రేయ్. నా మాట విను. ఏంట్రా ఇంకా నేను వినేది? చెప్పేది. నడు. ఒక్కసారి గెట్ అవుట్. ఒక్కసారి నా మాట నడవరా. విను. రఘురామ్, రేయ్, అసలు ఏం జరిగిందిరా? ఇంటికి వచ్చిన వాడిని ఇలా బయటికి గెంటుతున్నావు ఎందుకు? వీడిని గెంటొచ్చాక చెప్తా. తక్కువ రేయ్. తక్కువ. ఇంటికి వచ్చిన వాడిని ఇలా బయటికి గెంటటం పద్ధతి కాదురా. వీడు పద్ధతి తప్పినవాడు. వీడికి ఇదే కరెక్ట్. ముందు నువ్వు తప్పుకో. సాకేత్, తప్పురా. నువ్వు తప్పుకో అంటున్నా. బ్లడ్ డొనేట్ చేసినంత మాత్రాన వీడిని నువ్వు సపోర్ట్ చేయొద్దు. రాత్రి అన్నిటికీ కారణం వీడే అన్నాను. నువ్వు వినలేదా? వినిపించలేదా? అసలు వీడిని ఇంట్లోకి రానిచ్చింది ఎవరు? ఇలా ఎదురుగా నిలబడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఆల్రెడీ ఓసారి తన్నాను. బుద్ధి లేదా? మళ్ళీ కనిపించావు. అనవసరాన్ని వదిలేసి వస్తే అలుసుగా తీసుకుని ఏకంగా ఇంటికే వచ్చావా? సాకేత్ ప్లీజ్ ఆవేశపడకు, నేను చెప్పేది విను. వినను. వినదలుచుకోలేదు. వెళ్ళు వెళ్ళు, ముందు వెళ్ళు. రేయ్, రేయ్, ఎందుకురా అంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? పాపం అతను ఏదో చెప్తున్నాడు కదా, చెప్పని. ఏంటి వాడు చెప్పే కాకన్ బుల్ స్టోరీస్ వినేది? అవుట్. ఐ సే గెట్ అవుట్. సాకేత్, కాస్త అమ్మా, ఆగరా. నువ్వు మధ్యలోకి రావద్దు. రేయ్, పిచ్చితనంగా ప్రవర్తిస్తున్నావేంట్రా? పిచ్చెక్కించింది వీడు. వీడి వల్ల నేను టోటల్ గా డిస్టర్బ్ అయిపోయాను. వీడి ముందు బయటికి గెంటేయండి. సాకేత్ ఏయ్, ముందు నేను చెప్పేది విను. ఆ తర్వాత తప్పనిపిస్తే నువ్వేం చేయదలుచుకుంటే అది చెయ్యి. నన్ను చంపినా సంతోషంగా చచ్చిపోతాను.
డ్రామాలు ఆపుతావా? ఫ్యాక్ట్స్ తెలుసుకో, ప్రాక్టికల్గా ఆలోచించు. షడప్ అండ్ గెట్ అవుట్. ఏంట్రా ఫ్యాక్ట్స్, ఏంట్రా ప్రాక్టికల్? నేను ప్రాక్టికల్ గానే చూసా. పర్ఫెక్ట్ గా ఆలోచించే కరెక్ట్ డెసిషన్ తీసుకున్నా. బ్లఫ్ చేయాలని చూడకు. కథలు చెప్పి నమ్మించే ప్రయత్నం చెయ్యకు. నీచుడివిరా నువ్వు. పోరా పో. సాకేత్, నీకు దండం పెడతానురా, ప్లీజ్ ఆగరా. రఘురామ్, అసలు ఏం జరిగింది? ఎందుకు నీ మీద అంత కోపంగా ఉన్నాడు? ఎందుకు నిన్ను ఆశ్రయించుకుంటున్నాడు? సార్, నేనే తప్పు చేయలేదు సార్. నాన్న, వాడు అబద్ధాలు ఆడుతున్నాడు. అబద్ధమా నిజమో విన్న తర్వాతే తేలుతుంది. అతను నిజంగా తప్పే కానీ చేసుంటే నువ్వు కాదు, నేనే మెడబట్టి బయటికి గెంటుతాను. నేను దానం చేసిన ప్రాణాన్ని నేనే తీస్తాను. ముందు అతన్ని చెప్పని. చెప్పరా, చెప్పు. ఛాన్స్ దొరికిందిగా, చెప్పు. ఎంత కవర్ చేసి చెప్పినా తప్పుని కవర్ చేయలేవు. చెప్పరా, చెప్పు. సార్, నేను ఏఆర్లో సీతగారితో కలిసి పనిచేసే విషయం తెలుసు కదా. సీతగారు చాలా మంచి అమ్మాయి. నీ సర్టిఫికేషన్స్ అవసరం లేదు. నువ్వు కాస్త ఆగుతావా? వారంటే అభిమానం, వారితో స్నేహం పెరిగింది. కాస్త కలివిడిగా ఉన్నాను. సాకేత్కి మా ఫ్రెండ్షిప్ తెలుసు, కానీ రీసెంట్గా ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా నిన్ను? తర్వాత నాకు జబ్బు చేసిన విషయం మీకు తెలిసిందే. స్వర్ణ నా గురించి తెలిసి హాస్పిటల్కి వచ్చింది. తర్వాత సాకేత్ సీతగారిని తీసుకుని హాస్పిటల్కి వచ్చాడు. నేను తప్ప ఆమెతో మరో మగాడి స్నేహం ఓ మొగుడిగా మగాడిగా నేను అంగీకరించను. చివరిగా ఊరెళ్తూ చూసి వెళ్దాం అనుకున్నా, కానీ బాగుండదని వెనక్కి వెళ్తుంటే యాక్సిడెంటల్గా గుళ్ళో కనిపించాను. చాలా తెలివిగా అంగరక్షకుడిని వెంట పెట్టుకుని వచ్చావుగా. వాడి గురించే అంటున్నా. నా డౌట్ క్లారిఫై అయింది. నీకు వాడికి చచా. మంగా, ఏంటి ఆలోచిస్తున్నావు? బాధ్యతలున్న వాళ్ళు ఆలోచనలోనే ఉంటారు. అంటే ఏమిటి నీ ఉద్దేశం? తెలిసి అడిగి అనిపించుకోవడం మీకు సరదానా? సర్లే. నెక్స్ట్ ఎటు? జ్యువెలరీ షాప్కేనా? కాదు, ఇంటికి. రంగయ్య, అమ్మా, ఇంటికి పోని. అట్టగేనండమ్మా. అదేంటి, జ్యువెలరీ షాప్కి వెళ్ళాలన్నావు కదా? అన్నాను. బ్యాంక్ దగ్గర ఆ మాట అన్నాను. ఇప్పుడు వద్దంటున్నాను. ఏ, మీకేమన్నా అభ్యంతరమా? మాకు అభ్యంతరాలు, వాటికో విలువ. రంగయ్య, ఇంటికేనంట పోనీ. నేను చెప్పింది విన్నాడు, దారి మార్చాడు కూడా. సాకేత్, నేను చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను. దయచేసి సీతగారిని అపార్థం చేసుకోకు. నేను ఇంకెప్పుడు నీ జీవితంలోకి తొంగి చూడను. తప్పు అనిపిస్తే క్షమించు, అర్థం చేసుకుంటే పలకరించు. అంతేకాని నువ్వు బాధపడి తనని బాధ పెట్టకు. అయిందా? మొత్తం చెప్పడం అయిందా? వెళ్ళు, వెళ్ళింకా. సాకేత్, ఎందుకురా ఇంకా అలాగే మాట్లాడతావు? అతనంత క్లియర్గా చెప్పినా కూడా ఇంకా నీకు ఇంకేం తప్పు కనిపిస్తుంది? మీకు వాడి గురించి తెలియదు కనుక క్లియర్ అనుకుంటున్నారు.